మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను అడిగినా వద్దని విసుక్కునేవారు ఇప్పుడు మీకు మీరుగా తీసుకెళ్తానంటుంటే షాకింగ్ గా ఉంది. షాక్ అయింది చాలు గాని ఈవినింగ్ రెడీగా ఉండు. లేదండి, ఈ రోజు నేను మా అమ్మతో బయటికి వెళ్తున్నాను. రేపెళ్ళండి. వద్దండి, పాపం అమ్మ చాలా రోజుల నుంచి అడుగుతుంది. అందుకే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటి నన్ను బయటికి తీసుకెళ్ళమని నేనెప్పుడు అడిగానే? నువ్వేం అడగలేదు, నేనే అబద్ధం చెప్పాను. ఎందుకు? ఎందుకేంటి, ఎప్పుడూ లేనిది ఆయన నన్ను కాఫీ అడగడమే షాక్ అంటే షాపింగ్ తీసుకెళ్తాను, సినిమాకి తీసుకెళ్తాను అంటే భయం వేదా? భయమా? చిరాకు పడే మొగుడే సరదాగా షికార్కు తీసుకెళ్తానంటే భయం ఎందుకే? ఓ పిచ్చి మా తల్లి, ఆల్రెడీ నేను అడ్డంగా నరికేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నిన్న రాత్రి మావయ్య అన్న మాటలకి చాలా ఫీల్ అయిపోయారు. అదంతా ఒక్క రోజులో ఎలా మర్చిపోతారు, ఎలా మారిపోతారు? అది ప్రేమ కాదు, పథకం. ఆవిడ గారికి ఆయనకి మధ్య నన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్న కుట్ర. అందుకే తెలివిగా తప్పించుకున్నాను. దీనంత వెర్రిది ఈ భూమి మీదే కాదు, విశ్వంలోనూ ఏ గ్రహంలోనూ ఉండదు. మొగుడు తీసుకెళ్లలేదని ఏడుపు, తీసుకెళ్తానంటే భయం. ప్రేమ చూపించలేదని గోల, చూపిస్తేనేమో అనుమానం. కావేరి తీసుకో. కావేరి నిన్నే ఇచ్చుడు. ఎందుకు? చూస్తేనే కదా తెలుస్తుంది. నీకోసం మల్లెపూలు స్వీట్స్ తీసుకొచ్చాను. మల్లెపూలా? అవును, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నీకోసమే తీసుకొచ్చాను. ఎవరిచ్చారు? మీకు రెగ్యులర్గా పూలిచ్చే ఆవిడేనా? ఇవి నా కోసం ఇచ్చిందో మీ మొదటి భార్య కోసం ఇచ్చిందో కనుక్కున్నారా? వద్దు కావేరి, మన మధ్య ప్రతిసారి ఈ వాదనలు గొడవలు వద్దు. మన వల్ల ఇల్లు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఇవి తీసుకో. అడగకుండానే పువ్వులు తెచ్చారంటే ఈ రోజు నా మీద మోజు పుట్టిందా? పెళ్ళైన ఇన్ని రోజులకి భార్య అనే ఒక మనిషి ఇంట్లో ఉందని గుర్తొచ్చిందా? ఇవే వద్దని చెప్తున్నాను కావేరి. ఇక నుంచి మన మధ్య ఏ గొడవలు రాకూడదని, జరిగిందంతా మర్చిపోయి మనిద్దరం సంతోషంగా ఉండాలనే ఈ మల్లెపూలు తెచ్చాను అంటారు. ఇప్పుడు వీటిని సింగారించుకొని ప్రాణం లేని బొమ్మలా మీ పక్కన పడుకోవాలి అంటారు. అంతేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కావేరి? ఇలానే మాట్లాడతాను. మీకు మోజు పుట్టినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా దగ్గరికి రావడానికి నేనే బజార్ ఆడదని కాదు. ప్లీజ్ కావేరి, నేనెంతో ప్రేమగా నీకోసం. ప్రేమ నా కోసం? ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైంది? సామర్లకోట సంతలో కలిసిందా, లేక పిఠాపురం పూతలో మునిగిందా? కావేరి. అవును, కావేరినే. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకు పొంగి ప్రవహిస్తుంది? ఇన్నాళ్ళు లేని అభిమానం, శాంతం ఇప్పుడెందుకు ఉరకలేస్తుంది? మూర మొల్లెపూలు తెచ్చి నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను, తల్లో పెట్టుకో అనగానే సింగారించుకొని మీ వల్ల వాలిపోతాననుకున్నారా? నేను అమాయకురాలనే గాని మీరనుకున్నంత వెర్రిదాన్ని కాదు. కావేరి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను. అయ్యా మహానుభావ, ఇంకా చాలు. ఇన్నాళ్ళు ఈ ప్రేమ పువ్వులు మీ మొదటి పెళ్ళానికే ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా అక్కడికి తీసుకెళ్ళండి. చెడలో పెట్టుకుంటుందో మీ మెడలో వేస్తుందో ఏదో ఒకటి ఆగురించి చావండి. కావేరి, కావేరి ఆగు. కావేరి, కావేరి, కావేరి ఆగు. కావేరి, కావేరి ఆగు. కావేరి ఆగు. కావేరి, కావేరి నేను చెప్పేది విను కావేరి. కావేరి, కావేరి. ఏమైంది కావేరి? ఏమైందా? నీ పుణ్యమా అని నా బ్రతుకు నాశనమైంది. నీ మీద మోసు చావన్న నా మొగుడు వల్ల నా కాపురం కుంపట్లా తయారైంది. పెళ్ళయ్యాక కూడా మీరిద్దరూ నడుపుతున్న చీకటి వ్యవహారం వల్ల నా మనసు, ప్రేమ అన్నీ చచ్చిపోయాయి. కావేరి, దాని మీద అరుస్తావెందుకు? అది చెప్పేది నిజం కాదా?
కావాలని దాని కాపురంలో నిప్పులు పోస్తున్నావన్నది నిజం కాదా? ఆడ పుట్టుక పుట్టావు, కొంచెమైనా సిగ్గు సరం మానం అభిమానం ఉండాలి కదా. నా మొగుడిని వదిలేసి మావేని పెళ్లి చేసుకున్నావు. నా మెడలో తాళి కట్టాడని తెలిసి కూడా నా మొగుడిని నీ కొంగ కట్టుకోవాలనుకుంటున్నావు. అసలు నీ బుద్ధేంటి? నీకొక్క మొగుడు చాలడా? ఇద్దరు మొగుళ్ళు కావాలా? కావేరి, అయ్యో, దేవతలాంటి సంధ్యని పట్టుకొని అంత మాట అంటావా? నిన్ను ఈరోజు చంపేస్తాను. సూర్య, సూర్య, వదలండి. సూర్య, సూర్య, కావేరి, మామయ్య, నువ్వు మనిషివా పశువా? కావేరి మీద చేయి చేసుకుంటావా? ఏమండి, అసలు ఏం జరిగిందంటే? Shut up! You just shut up! నోరు మూసుకోమని నా మీద అరవడం కాదు. వీళ్ళేం చేశారో ముందు ఆ సంగతి అడగండి. నిన్ను నాకే ఎదురు చెప్తావా? నన్నే క్వశ్చన్ చేస్తావా? నిన్ను వదులు. వదలను. వదలకపోతే చాలా దూరం వెళ్తుంది. ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది. రాలేదు, నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు నేను అనుభవించాల్సి వస్తుంది. పెళ్ళా మీ చేయి చేసుకుని నువ్వు ఒక మగాడివేనా? కడుపుతో ఉన్న భార్య మీద చేయి చేసుకున్నప్పుడే నీకు ఆ ప్రశ్న అడిగే అర్హత లేకుండా పోయింది. సంధ్య నా భార్య, నా ఇష్టం. కావేరి నా భార్య, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? నీ చేతుల్లో చావడానికా కావేరి నీకిచ్చి పెళ్లి చేసింది? నీ చేత చంపదెబ్బలు తినడానికి కాదు. సంధ్య నిన్ను రెండో పెళ్లి చేసుకుంది. నువ్వేం చేసినా అడిగేవాళ్ళు లేరనుకున్నావా? కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కావేరికి మేనమామగా నేనున్నాను. ఆకాష్, నిజాలు తెలుసుకోకుండా ఏం మాట్లాడినా నేను నీలా నోరు మూసుకొని ఉంటాననుకున్నావా? ఒక్క మాట కూడా పడనివ్వకుండా చూసుకోవడానికి సంధ్యకి నేను నువ్వు ఆగిపోయావే. సంధ్యకి నువ్వేమవుతావు? ఇప్పుడు ఈ మౌనమే మీ మధ్య బంధం. అంటే ఏమీ లేదు అని అర్థం. కేవలం నా వల్లే, నేను తీసుకురావడం వల్లే నువ్వీరోజు ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. నేను దయతలచి కంపెనీలో ఉద్యోగం, వ్యాపారంలో వాటా ఇచ్చాను. అందుకే నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు. అది మర్చిపోకు. ఏమండి, నువ్వు నోర్మై. ఇదంతా నీ వల్లే. ఇన్నాళ్ళు ఈ ఆకాశ్లో మంచివాణ్ణి మాత్రమే చూశారు. రెచ్చగొడితే నాలోని మూర్ఖుడు మృగంగా మారతాడు. మారడం కాదు బాస్, మారాడు. మా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఒకప్పటి ఆకాష్ స్నేహానికి విలువిచ్చేవాడు, మరో ప్రాణంగా భావించేవాడు. దేవుడి కన్నా ఎక్కువని చాలాసార్లు చెప్పేవాడు. కానీ ఇప్పుడున్న వాడికి అవేవి గుర్తులేవు. కోపంతో కళ్ళ గంతలు కట్టుకొని కంటికి కనిపించేదే నిజమని నమ్ముతున్నాడు. ఆలోచన లేకుండా అదుపు తప్పి నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. ఎస్, అన్నీ తెలిసే అంటున్నాను. ఇప్పుడే కాదు, ఇక మీద కూడా అన్నీ ఇలాగే ఉంటాయి. అర్థమైంది. నీ మనసులోనే చోటు లేని నాకు ఈ ఇంట్లోనే స్థానం లేదని బాగా సూర్య. అర్థమైంది. సంధ్య, ఓకే ఆకాష్. కావేరి, ఈ ఇంట్లో మనకి చోటు లేదు. వెళ్దాం పద. కావేరి రాదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నీ పెళ్ళానికి కన్నతల్లిని. ఏంటి కన్నతల్లే? చేతులారా కూతురి కాపురాన్ని కూలదోస్తున్న నువ్వు తల్లివి కాదు. నువ్వసలు ఆగిపోయారే? చెప్పండి. రాక్ష
రాక్షసి పిశాచి అంటారు, అంతే కదా? గురువింద గింజలా మీ తప్పొప్పుకోరు గాని అందరి మీద నిందలు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. కావేరి, నీతో వాదించే ఓపిక టైం రెండూ నా దగ్గర లేవు. ఒక్కటే ప్రశ్న, నాతో వస్తావా రావా? చెప్పు, వస్తున్నావా లేదా? రాను. కావేరి, రాను అని అంత స్పష్టంగా చెప్తుంటే ఎందుకు అలా అరుస్తావు? వద్దండి, ఈ గొడవ పెద్దది చేయొద్దు. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని చెప్పానా లేదా? కావేరి, రాను అని ఒకసారి చెప్తే సరిపోదనుకుంటా. అతని మైండ్కి మనసుకు కూడా వినిపించేలా గట్టిగా చెప్పు రానని. వద్దు కావేరి, ఇది నీ జీవితం. ఆలోచించి నిర్ణయం తీసుకో. చాలా ఆపవమ్మా. నువ్వు చెప్తే నా కూతురు వినదు. ఏది మంచో ఏది చెడో దానికి బాగా తెలుసు. ఇది నా మాట వింటుంది, వాళ్ళ మామయ్య చెప్పింది చేస్తుంది. మా తమ్ముడి మాట మీద గౌరవం ఉంటే మధ్యలో కలగజేసుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, వస్తావా రావా? రాను. సరే. సూర్య, సూర్య ప్లీజ్ ఆగండి. ఆయన ఏదో కోపడ్డారని మీరు కూడా అపార్థం చేసుకుని. అపార్థం చేసుకొని కాదు, ఎవరు ఏంటో ఎలా మారిపోయారో అన్నీ బాగా అర్థం చేసుకునే వెళ్తున్నాను. బాయ్. సూర్య ఆగండి ప్లీజ్, వెళ్ళొద్దు. సూర్య, ఏమండి, సూర్య వెళ్ళిపోతున్నారు, దయచేసి ఆపండి. మీరే కదండి తీసుకొచ్చారు, దయచేసి ఒక్కసారి పిలవండి, వెనక్కి రమ్మని చెప్పండి. ఏమండి, ఏమండి ప్లీజ్. సూర్య, వదిన గారు దయచేసి కావేరి జీవితం గురించి ఆలోచించండి. పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు. భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండడం మంచిది కాదు. కావేరి ప్లీజ్, నా మీద కోపంతో దేవుడు లాంటి భర్తని దూరం చేసుకోవద్దు ప్లీజ్. కావేరి. సూర్య, ఇక మీదట ఆ పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, దట్స్ ఆల్. కావేరి, నీతో మాట్లాడాలి. నాతో ఏం మాటలున్నాయి నీకు? చాలా ఉన్నాయి, అవే మాట్లాడాలి. సరే చెప్పు. పర్సనల్గా మాట్లాడాలి. పరాయి వాళ్ళెవరూ లేరిక్కడ. ఆ ఫోటో తీయించుకుని ఎన్నాళ్ళైంది? ఎన్నాళ్ళైతేనే తమరి దయ వల్ల నా కాపురం 3 నాళ్ల ముచ్చటైంది. కావేరి, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేశావో నిజంగా నీకు తెలీదా? వదిన గారు, కావేరి అంటే చిన్నపిల్ల, కానీ మీరు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారు? మీ కన్న కూతురు తన కాపురాన్ని తనే చేతులారా కూల్చుకుంటుంటే నచ్చ చెప్పాల్సింది పోయి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇదే నా పెద్దరికం? మా పెద్దరికల గురించి ఎందుకులేమ్మా, నువ్వు అనుకునే సాధించావు కదా. నేనేం చేశానండి? ఇదిగో అన్నీ చేసి
ఏమీ తెలియనట్టు దిక్కుమాలిన ప్రశ్న ఒకటి అడుగుతావు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అల్లుణ్ణి దూరం చేశావు. సంతోషంగా ఉండాల్సిన కాపురంలో సమస్యలకి కారణమయ్యావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? వదిన గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. ఒక్క అర్థమే కాదు, అన్నీ చూసే చెప్తున్నా. నువ్వు నీ మాజీ మొగుణ్ణి ఇంకా మర్చిపోలేదు. అందుకే అతను వేరే ఆడదాన్ని ముట్టుకుంటే సహించలేవు. ఆపండి. ఎందుకు ఆపాలి? నా తమ్ముడి మాటని కాదనలేనట్టు నటిస్తూ వీళ్ళ పెళ్లిని జరిపించడం నిజం కాదా? ఈ పెళ్లి పేరుతో సూర్యని శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండనివ్వడం నిజం కాదా? కొత్త పెళ్ళాన్ని చూసిన సూర్యకి నువ్వెక్కడ పాత దానిలో కనిపిస్తావన్న భయంతో వగలు కురిపిస్తూ వేవిల్లు నటిస్తూ అతని నీ చుట్టూ తిప్పుకోవడం నిజం కాదా? వదిన గారు, అన్యాయంగా మాట్లాడకండి. అన్యాయం ఏముంది? మా అమ్మ చెప్పేవని నిజాలు కాదా? కాదు 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 అని నువ్వు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ అమాయకులు లేరు. కావేరి, నేను చెప్పేది నిజమని నిన్ను ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, ఒకప్పుడు సూర్య నా భర్త. ఎప్పుడైతే ఆయన లేరనుకుని మీ మావయ్య జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత గతాన్ని నా మనసులో నుండి పూర్తిగా తుడిచేశాను. మీ మావయ్య ప్రాణాలని సూర్య కాపాడ్డం వల్లే స్నేహం చేశారు, ఉద్యోగం ఇచ్చారు, ఈ ఇంటికి తీసుకొచ్చారు. నీకు పెళ్లి చేసే ముందు ఈ నిజాన్ని నీకు చెప్పడానికే వచ్చారు. కానీ అప్పుడు నువ్వు వినలేదు. అప్పుడు వినలేదు సరే, ఆ తర్వాతైనా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నా కూతుర్ని అడ్డం పెట్టుకుని దొంగచాటుగా సూర్యతో నీ మోజు తీర్చుకోవాలనుకున్నావు. సుభద్ర గారు! అయ్యో, ఆ గారు కూడా ఎందుకులేమ్మా, సుభద్ర అని పిలువు చాలు. నీ మాజీ మొగుడు కూడా నిజం చెప్పమని నిలదీసినందుకు రెచ్చిపోతూ నన్ను అలానే పిలిచాడు. ఇప్పుడేమో నువ్వు. కావేరి, ఇన్ని రకాల మాటలు అనాల్సి వస్తుంది, వినాల్సి వస్తుందని నీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది మాత్రం విను. ఏ ఆడదానికైనా పుట్టిల్లు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఆఖరి క్షణం వరకు బ్రతకాల్సిందే తాళి కట్టిన వాడితో, బ్రతుకుని పంచుకున్నవాడితో. అలాంటి భర్తని దూరం చేసుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఏది తప్పో ఏది ఒప్పో ఆ మాత్రం నాకు బాగా తెలుసు. తెలీదు, నీకేం తెలీదు. తెలుసుకున్న దానివి అయితే చేజేతులారా నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకోవు. భర్తని దూరం చేసుకుని ఒంటరిగా బ్రతకాలన్న నిర్ణయం తీసుకోవు. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఓ, అర్థమైంది. మా ఆయన వెళ్ళిపోయాడన్న బాధతోనా, లేక నీ మాజీ మొగుడు నీకు దూరమయ్యాడన్న ఏడుపుతోనా? కావేరి, ఎందుకు అరుస్తున్నావు? సరిగ్గా అడిగావే. ఇప్పుడు ఈవిడ గారు వచ్చింది మాటలతో నిన్ను రెచ్చగొట్టడానికి. నువ్వేమో రెచ్చిపోయి మీ మామయ్య దగ్గరికి వెళ్ళి బాధపడతావని. అప్పుడేమో మీ మామయ్య అహం, ఆత్మగౌరవం అన్నీ వదిలేసుకుని సూర్య కాళ్ళు పట్టుకొని బెస్ట్ ఫ్రెండ్ దయచేసి ఇంటికి రా అంటాడు. సూర్య తిరిగి ఇంటికి వస్తాడు. ఇంకేముంది, యథాప్రకారం వీళ్ళ కథలు మొదలవుతాయి, సరదాలు తీరుతాయి. అంతేనమ్మా? ఛీ! మాటల్లోనే కాదు, ఆలోచనలోనూ విషమే. పాపం మీ మామయ్య దీనికి బలైపోయాడు. చూడు కావేరి, మనకి అల్లుడు మాత్రమే ముఖ్యం. ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు మనం కూడా వెళ్ళి ఉంటే శాశ్వతంగా ఈ ఆస్తికి, వ్యాపారంలో వాటాకి దూరమయ్యే వాళ్ళం. అందుకే నువ్వు రావు అని చెప్పాను. నాకు తెలుసమ్మా. నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఉంది. మీ మామయ్యకి సంధ్య మీద కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని అడ్డు పెట్టుకుని దాన్ని ఇంటి నుండి శాశ్వతంగా దూరం చేయాలి. ఆ తర్వాత మీ మామయ్యని బ్రతిమలాడి ఒప్పించి సూర్యాని ఇంటికి తీసుకురావాలి. సరేనా?
మగ పెళ్లి వాళ్లతో మాట్లాడడానికి సాయంత్రం అనగా వెళ్లారు. పొద్దుపోయినా రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. నాకు కంగారుగా ఉందత్తయ్య. వస్తాళ్లేవే. పెళ్లి సంబంధం మాట్లాడడం అంటే పెనం మీదే దోసి వేసినంత తేలిక అనుకున్నావా ఏమిటి? వాళ్ళ మాటలు మర్యాదలు అన్నీ చూసి తీరిగ్గా వస్తాడు. నువ్వు కంగారు పడకు. పోనీ నేను వెళ్ళి చూసిరానా అమ్మా? నువ్వెక్కడికి వెళ్తావే, అది కూడా ఇంత చీకట్లో? ఎక్కడికి వెళ్ళాలి సుశీల్ గారు? నాకు చెప్పండి, నేను తీసుకెళ్తాను. అదేదో మతిలేకంటే నువ్వు కూడా ఏంటి సత్తమ్మా? మతలేకంటుందా? దేని గురించి? ఏవీ లేదే. మొన్న జ్యోతిని చూసుకోవడానికి పెళ్లివాళ్ళొచ్చారు కదా, వాళ్ళు మాట్లాడడానికి రమ్మని కబురు చేశారు. అవునా? ఇలాంటి శుభవార్త పెట్టుకొని మీ కోడలు గారెందుకు కంగారు పడుతున్నారు? సాయంత్రం అనగా వెళ్ళిన పతిదేవుడు ఇంకా ఇంటికి రాలేదని. ఆయన ఇంటికి ఎప్పుడొస్తారని కాదు నా కంగారు, పెళ్లి వాళ్ళు ఏమన్నారోనని. ఏమంటారు? జ్యోతి లాంటి అమ్మాయిని మా ఇంటికి తొందరగా పంపించండి, అస్సలు ఆలస్యం చేయకండి చెప్తారు. అంతేనా జ్యోతమ్మా? ఇదిగో మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, నారాయణ గారు శుభవార్త తీసుకురాగానే మనం పెళ్లి పనులు వెంటనే మొదలు పెట్టేయాలి. సత్తమ్మా, కష్టంలోనూ సుఖంలోనూ నువ్వెప్పుడూ మాకు తోడుగా ఉంటావు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ పెళ్లి హడావుడు మొత్తం నీదే. ఆ మాట వేరే చెప్పాలా? జ్యోతి నాకు చెల్లెల్లాంటిది. మనసులో మాట ఏదైనా సరే పంచుకోగలిగే ఫ్రెండ్ లాంటిది. ఏ దిక్కు లేని అనాథగా బతుకుతున్నదాన్ని నన్ను మీలో ఒకదానిగా చూసుకుంటూ. ఇదిగో సత్తమ్మా, ఆ మాటే వద్దని చెప్పేది. నీకు మేమందరం లేము. ఏమైందండి? ఒరే నారాయణ, ఏమైందిరా? సంతోషంగా వెళ్ళి శుభవార్త చెప్తావని మేమంతా ఎదురు చూస్తుంటే నువ్వేంట్రా మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? దీపా, వెళ్ళి నాన్నగారికి మంచినీళ్ళు తీసుకునిరా. సరే. ఏమండి, పెళ్లి వాళ్ళు ఏమన్నారు? నాన్న, ఏమైందని అడుగుతుంటే దీపనలా కోపంగా చూస్తూ మౌనంగా ఉన్నావేమిట్రా? పెళ్లి వాళ్ళు ఏమైనా కండిషన్లు పెట్టారా? కొత్త కోరికల చిట్టా ఏమైనా ఇచ్చారా? చిట్టా కాదు, నా చితికి నిప్పు పెట్టమన్నారు. పెళ్లి చేసుకునేది మీ పెద్దమ్మాయిని కాదు, మీ చిన్నమ్మాయినని చెప్పారు. అసలు వాళ్ళని కాదు, దీన్ని అనాలి.